అందరికీ నమస్తే. నేను సింధు. ఇంతకుముందు ట్యుటోరియల్స్లో మనము ఐఫోన్ లేఅవుట్ గురించి మాట్లాడుకుంటూ లేటెస్ట్ ఐఫోన్స్లో హోమ్ బటన్ ఉండదు అని అనుకున్నాం కదా. మరి హోమ్ బటన్ ఉండకపోతే ఏవైనా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు హోమ్ యాక్టివేట్ చేయాలంటే ఎలాగా, యాప్ స్విచ్చర్ ఎలా యాక్సెస్ చేయాలి, ఈ విషయాల గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనము ఏదైనా యాప్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నాము, వెంటనే మనకి హోమ్ బటన్ యాక్టివేట్ చేయాలనుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ దగ్గర ఫింగర్ ప్లేస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తూ 40 to 50% ఆఫ్ ది స్క్రీన్ వరకు డ్రాగ్ చేయాలి. అంటే కింద నుంచి పైకి డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగే వాయిస్ ఓవర్ కూడా లిఫ్ట్ ఫర్ హోమ్ అని చెప్తుంది. అప్పుడు మనం మన ఫింగర్ని రిలీజ్ చేయాలి. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అదే Safari video resize video link. ఫర్ ఎగ్జాంపుల్ నేను సఫారీలో ఏదో ఆర్టికల్ చదువుతూ ఉన్నాను, నాకు వెంటనే హోమ్ బటన్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను, బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ దగ్గర ఫింగర్ పెట్టి లాంగ్ ప్రెస్ చేస్తూ 40 to 50% ఆఫ్ ది స్క్రీన్ టువర్డ్స్ అప్ సైడ్ అంటే పైనకి తీసుకొచ్చి రిలీజ్ చేస్తాను ఫింగర్ని. లిఫ్ట్ ఫర్ హోమ్ అని చెప్పింది. అట్ ద సేమ్ టైం నాకు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో నేను నా ఫింగర్ని వదిలేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోమ్ బటన్. నెక్స్ట్ ఏంటి, యాప్ స్విచ్చర్. యాప్ స్విచ్చర్ అంటే ఏంటి అంటే మన నేమ్ సజెస్ట్ చేసినట్లుగానే ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి వెళ్ళాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్లోనే ఫోన్, వాట్సాప్, సఫారీ 3 యాప్స్ పెట్టుకున్నారు. ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి ఎందుకు వెళ్ళాలి, నేను డైరెక్ట్గా యాపే ఓపెన్ చేయాలి కదా అంటే అలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనకి డాక్లో 4 ఐటమ్సే ఉంటాయి. డాక్లో లేనివి మీరు ఎక్కడో వెతుక్కోవాలి. ఎక్కడో వెతుక్కునే బదులు యాప్ స్విచ్చర్లో మీరు ఆల్రెడీ రీసెంట్గా ఓపెన్ చేసి ఉంటారు కదా, అలాంటివి యాప్ స్విచ్చర్లో వెతుక్కోవడానికి అంటే ఇమ్మీడియట్గా యాక్సెస్ చేసుకోవడానికి, త్వరగా యాక్సెస్ చేసుకోవడానికి యాప్ స్విచ్చర్లో మనకి యాప్స్ దొరుకుతాయి. ఓకే, సో యాప్ స్విచ్చర్ ఎలా యాక్టివేట్ చేయాలి అంటే ఇందాక మనము 40 to 50% ఆఫ్ ది స్క్రీన్ వరకు మన ఫింగర్ని టువర్డ్స్ అప్ సైడ్ డ్రాగ్ చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పైకి అంటే ఒక మేబీ 60 to 70% ఆఫ్ ది స్క్రీన్ వరకు డ్రాగ్ చేస్తే మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి లిఫ్ట్ ఫర్ యాప్ స్విచ్చర్ అని కూడా చెప్తుంది వాయిస్ ఓవర్. అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి పైన వరకు డ్రాగ్ చేస్తూ ఫింగర్ని ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు హోమ్ బటన్కి రీచ్ అయ్యాము అనుకోవాలి. అలా కాకుండా మీకు ఇంకా డ్రాగ్ చేస్తూ ఉన్నారు, సెకండ్ టైం కూడా మీకు వైబ్రేషన్ వచ్చింది, అప్పుడు మీరు యాప్ స్విచ్చర్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. వైబ్రేషన్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు వాయిస్ ఓవర్ కూడా చెప్తుంది. ఒకసారి చూద్దామా. లిఫ్ట్ ఫర్ యాప్ స్విచ్చర్ అని చెప్పింది. నేను నా ఫింగర్ని వదిలేస్తున్నాను. చూసారా, ఇందాకే మనం సఫారీ ఓపెన్ చేసాము, ఇప్పుడు సఫారీ ఓపెన్ అయ్యింది. ఇంకా మిగతా ఏం యాప్స్ ఉన్నాయి, ఈ యాప్స్ అన్నీ కూడా నేను రీసెంట్గా ఓపెన్ చేశాను, అందుకని ఇక్కడ ఉన్నాయి. అయితే ఆండ్రాయిడ్లో అయితే మనకి ఈ యాప్స్ అన్నీ క్లియర్ చేసేసుకోవాలి అనుకుంటే క్లియర్ ఆల్ అన్న ఆప్షన్ ఉంటుంది. కానీ ఐఫోన్లో అలాగా క్లియర్ ఆల్ అన్న ఆప్షన్ లేదు. ఒక్కొక్క యాప్ మనము క్లోజ్ చేయాలి. మరి యాప్ క్లోజ్ చేయాలంటే ఏంటి ఆప్షన్, అండ్
యాప్ స్విచ్చర్ ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి స్విచ్ అయ్యేటప్పుడు మనకి మిగతా ఆప్షన్స్ ఏముంటాయి, అవి ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఇప్పుడు చూద్దాం. Settings. Active. Actions available. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ నేను 1 ఫింగర్ ఫ్లిక్ అప్ ఆర్ డౌన్ చేస్తాను. Close settings. క్లోజ్ సెట్టింగ్స్ అంది. 1 ఫింగర్తో సింగిల్ ఫింగర్తో స్వైప్ అప్ ఫ్లిక్ అప్ చేస్తే క్లోజ్ సెట్టింగ్స్ అంది. ఇంకొకసారి నేను ఫ్లిక్ అప్ చేస్తున్నాను, Activate default. యాక్టివేట్ డిఫాల్ట్ అని చెప్పింది. అంటే అర్థం ఏంటి అంటే మీరు యాప్ స్విచ్చర్లో డిఫరెంట్ యాప్స్కి లెఫ్ట్ ఫ్లిక్తో కానీ రైట్ ఫ్లిక్తో కానీ మూవ్ అవుతున్నప్పుడు బై డిఫాల్ట్ యాక్షన్ ఏముంటుంది అంటే యాక్టివేట్ అని ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు పైకి కిందకి ఫ్లిక్ అప్ చేస్తేనేమో మీకు క్లోజ్ ఆప్షన్ కూడా వస్తుంది. అలా కాకుండా మీరు యాప్ స్విచ్చర్లో ఉండి ఒక్క యాప్ పైన మీరు ఫోకస్ పెట్టినప్పుడు డబల్ ట్యాప్ చేస్తే మన యాప్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇవి హోమ్ బటన్ అండ్ యాప్ స్విచ్చర్ గురించి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. మనం లాస్ట్ వీడియోలో ఐఫోన్ లేఅవుట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సైడ్కి హోమ్ బటన్ ఉంటుంది, తర్వాత సైడ్కి పవర్ బటన్ ఉంటుంది, తర్వాత వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అయితే దాంతో పాటుగా మనకి వాల్యూమ్ బటన్స్కి పైన ఒక బటన్ ఉంటుంది, అది సైలెంట్ బటన్ అంటారు. అంటే మన ఫోన్ రింగింగ్లో ఉందనుకోండి, యూజువల్గా రింగింగ్లో ఉంటుంది కదా, రింగింగ్లో ఉన్నప్పుడు మనము సెట్టింగ్స్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని మ్యూట్ కానీ సైలెంట్ కానీ చేసే బదులు ఐఫోన్లో ఇక్కడ డైరెక్ట్గా ఈ వాల్యూమ్ బటన్స్ పైన ఉన్న బటన్ కింద కంటే అది మ్యూట్ కానీ సైలెంట్ కానీ అయిపోతుంది. పైన కంటే రింగింగ్లోకి వచ్చేస్తుంది, కిందకి అంటే మ్యూట్ ఆర్ సైలెంట్ అయిపోతుంది. ఓకే, పైనకి కిందకి అంటే ఇక్కడ ఎలా అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్ నా చేతిలో పట్టుకున్నప్పుడు కిందకి అని నేను అంటున్నాను. దానికి అర్థం ఏంటి అంటే భూమిని ఫేస్ చేస్తూ అంటే ఎర్త్ని ఫ్లోర్ని ఫేస్ చేస్తున్న సైడ్ నా బటన్ని కిందకి అంటాను నేను. కిందకి అంటే మ్యూటెడ్ అని చెప్పింది. అదే సీలింగ్ ఫేస్ చేస్తుంది, నా ఫోన్ సీలింగ్ ఫేస్ చేస్తుంది, సీలింగ్ వైపు నేను ఈ బటన్ని ప్రెస్ చేస్తే పుష్ చేస్తే అన్మ్యూటెడ్ అని చెప్పింది. సో ఇది సైలెంట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో విన్నందుకు ధన్యవాదాలు.